నా పేరు బోడపాటి కిషోర్ కుమార్ అండి. మాది 49వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. గ్రేట్. సో ఇప్పుడు ఇక్కడ ఇంకా కొద్ది రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి కదా. ఓకే సార్. సో ఎవరు గెలుచుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? టీడీపీయా, వైఎస్ఆర్సీపీ, రజనీ గారా? సార్ 100% రజనీ గారు ఈ గుంటూరు పశ్చిమంలో చరిత్ర సృష్టించబోతున్నారు. గ్యారంటీగా మేడం గారే, రజనీ గారే గెలవబోతున్నారు. ఆహా. సో మీరు ఏం ఆశిస్తున్నారు? రజనీ గారు ఇక్కడ ఏం చేస్తారు అనుకుంటున్నారు గెలిస్తే మాకు ఇప్పుడు మేడం గారు గతంలో చిలుకలపేటలో దాదాపు 2,000 కోట్లు పెట్టి 2,000 కోట్లు పెట్టి అభివృద్ధి చేశారు. తప్పకుండా మా పశ్చిమ నియోజకవర్గాన్ని కూడా తీర్చిదిద్దారని మాకు పూర్తి విశ్వాసం, నమ్మకం ఉంది. కాబట్టి గుంటూరు నగరాన్ని అభివృద్ధి చేస్తారని మాకు పూర్తి నమ్మకం ఉంది. సో ఇప్పుడు పోయినసారి ఉన్న ఎమ్మెల్యే ఆయన ఏం చేయలేదు, ఇప్పుడు ఏం చేస్తుంది అనుకుంటున్నారు? అంటే సార్ కూడా బాగా చేశారండి. తప్పకుండా గుంటూరు నగరంలో మేయర్ గారు కానీ, మన గిరి గారు ఎమ్మెల్యే గారు కానీ ఈ గుంటూరు నగరాన్ని దాదాపుగా 525 కోట్లతో అభివృద్ధి చేశారు. కాబట్టి తప్పకుండా పశ్చిమ నియోజకవర్గంలో గతంలో మరి కార్పొరేషన్ ఎలక్షన్ లేరు, కార్పొరేటర్ లేరు. ఇప్పుడు కొత్తగా కార్పొరేటర్లు వచ్చారు. కార్పొరేషన్ ఎలక్షన్ జరిగి కార్పొరేటర్లు వచ్చారు కాబట్టి వాళ్ళ హయాంలో దాదాపుగా 525 కోట్లు పెట్టి గుంటూరు నగరాన్ని అభివృద్ధి చేశారు. కాబట్టి తప్పకుండా అది మాకు కలిసి వచ్చే అంశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఓకే. సో జనం కూడా మీ వెంబడే ఉండంటారు? తప్పకుండా దెబ్బ కొట్టి ఈసారి మేము చరిత్ర సృష్టిస్తాము. ఈ గుంటూరు పశ్చిమంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డా అని తెలియజేసుకుంటున్నాం. నేను లైబ్రరీ అసిస్టెంట్ చేస్తాను. సో మరికొన్ని రోజులు ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇంకా 10 రోజుల టైం ఉంది. సో ఈసారి గుంటూరు వెస్ట్ కి సంబంధించి అటు మాధవి గారు గెలిచే అవకాశం ఉందా, ఇటు రజనీ గారు గెలిచే అవకాశం ఉందా? రజనీ గారు కలిసే అవకాశం ఉంది 100%. ఓకే, ఎందుకని? ఎందుకంటే జగన్ అన్న చేసిన పనులు బట్టి దళితులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ దళితుల వర్గాలకు ఇవ్వాల్సిన అన్ని పథకాలు ఇచ్చారు కాబట్టి అది దాని మూలన ప్రతి ఒక్కరూ అన్న రావాలి, అన్న కావాలి, అన్నే రావాలని కోరుకుంటున్నారు. మరి రజనీ గారు నాన్ లోకల్ కదా, ఇక్కడ ఎలా గెలిపిస్తారు ప్రజలు? ఆయన మీద అభిమానం చొప్పున ఈయన గెలిపిస్తారు రజనీ గారిని. జగన్ అన్న మీద అభిమానం చొప్పున. మరి గల్లా మాధవి మీద మంచి ఒపీనియన్ ఉంది, సరే టఫ్ ఫైట్ ఇస్తుందని అంటున్నారు. ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు చెప్పుకుంటారండి. అది చిరంజీవి అభిమానులు చిరంజీవి గురించి చెప్పుకుంటారు, కృష్ణ అభిమానులు కృష్ణ గురించి చెప్పుకుంటారు. ఆంధ్ర రాష్ట్ర విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గెలవాలనుకుంటున్నారా లేకపోతే జగన్ గెలవాలనుకుంటున్నారా? జగన్ గెలవాలని కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరు. ఇంటింట వంట దేశం మొత్తం వాళ్ళే. దేశం మొత్తం ఎందుకు? ఆంధ్ర రాష్ట్రం చాలు కదా. ఆయన అభిమానం దేశం మొత్తం రాగింది. నమస్తే అండి. నమస్తే అమ్మా. పేరు? రత్నకుమారి. నేను హౌస్ వైఫ్నమ్మా. మరికొన్ని రోజులు ఎలక్షన్స్ వస్తున్నాయి. సో గుంటూరు వెస్ట్కి సంబంధించి ఇక్కడ అసలు ఎలా ఉంది ఏంటి అంటే ఎటు చూసుకున్న ఇద్దరు ఆడవాళ్ళు తలపడుతున్నారు. అటు విడుదల రజనీ గారు, ఇటేమో గల్లా మాధవి గారు. సో ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఏమండి, ఇద్దరు ఆడవాళ్ళైనా రజనీ గారు చాలా వర్క్ చేస్తున్నారు. చిలకలూరుపేటలో మంచి కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి ఆయన మొహం చూసి ఆయన ఓట్లు వేస్తారని నమ్మకంతో రజనీ గారిని ఇక్కడికి పంపించారు. గల్లా మాధవి ఎప్పటి నుంచో మేము ఉండాము, మేము ఇక్కడ హాస్పిటల్ నడుపుతున్నాం అన్నారు. ఎప్పుడు బయటికి రాలేదు, ఎప్పుడు ఎవరి కోసం మంచి కార్యక్రమాలు చేయలేదు. ఇప్పుడు బయటకు వచ్చి గల్లా మాధవి నిలబడింది. ఇద్దరు ఆడవాళ్ళు అంటే రజనీ గారితో మాధవి పోటీ పడే ప్రసక్తే లేదు, పోటీ పడలేదు. డెవలప్మెంట్ విషయానికి వస్తే ఏం చెప్తారు? అంటే ఎలా ఉంది? రోడ్ల విషయం కానివ్వండి, లేకపోతే వాటర్ విషయం కానివ్వండి, డ్రైనేజ్ విషయం కానివ్వండి, అంటే ఎంత మేరకు 5 ఏళ్లలో అభివృద్ధి జరిగింది ఇక్కడ? గత ప్రభుత్వం కంటే ఇప్పుడు అభివృద్ధి బాగా జరిగిందండి. మంచిగా రోడ్లు వేశారు, కల్వర్ట్లు కట్టారు, డ్రైనేజ్ కూడా ఆగంగా ఉన్న చోట బాగు చేశారు. మంచిగానే ఉంది. వాటర్ కూడా డైలీ వస్తున్నాయి, ఎక్కడ వాటర్కి ఇబ్బంది పడే పరిస్థితి లేదు. ఇంతకుముందు ఎండాకాలం కోతలు ఎక్కువ ఉంటాయి అసలు లేదు కదండి. ఇప్పుడు అసలు ఎక్కడైనా 1 గంట అయినా కరెంటు కోత జరిగినట్టు వెస్టులో చూపించమనండి. అసలు 1 గంట కూడా. సంక్షేమ పథకాల విషయానికి వస్తే ఏంటి, అసలు ఎంత మేరకు అందాయి ఇప్పటి వరకు కూడా ఆంధ్ర రాష్ట్రంలో? ఏమండి, ఆంధ్ర రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి అందినాయండి. ప్రతి ఒక్కళ్ళకి అర్హత కలిగి ఉండటమే వాళ్ళకి. అర్హత కలిగిన ప్రతి ఒక్కళ్ళకి సంక్షేమ పథకాలు అందరికీ అందినాయి. కులం చూడలేదు, మతం చూడలేదు, పార్టీ కూడా చూడకుండా వర్లా రామయ్య వాళ్ళ ఇంట్లో విదేశీ విద్య అందుకున్నారు. వాళ్ళే పార్టీ అంటే టీడీపీ కదా, అయినా కూడా వాళ్ళకి విదేశీ విద్య ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి. దమ్మున్న నాయకుడు మొహం చూసే రజనీ గారికి కూడా ఓట్లేస్తారు. రజనీ గారు గెలవబోతున్నారు పశ్చిమ నియోజకవర్గంలో. నమస్తే అమ్మా. పేరు?
జక్రెడ్డి సుబ్బాయమ్మ. ఏం చేస్తున్నారు? నేను సోషల్ వర్కర్ అమ్మా. సోషల్ వర్క్. రైట్. మరి ఇక్కడ అంటే గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి ఈసారి ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరు గెలవబోతున్నారు? గల్లా మాధవీనా లేకపోతే విడుదల రజనీ గారా? గెలవబోతున్నారు అనేది ఖచ్చితంగా చెప్పరమ్మా ఎవరైనా. వాళ్ళకు వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు మేమే గెలుస్తూ ఉంటారు, ఈ పార్టీ వాళ్ళు మేమే గెలుస్తాం. బిట్వీన్ అది కరెక్ట్గా చెప్పాలంటే చెప్పలేము. మేమేంటంటే వీళ్ళ మెజారిటీ ఎక్కువగా ఎవరికి ఉంది ఇప్పుడు? వాళ్ళ క్యారెక్టర్స్ని బట్టి వాళ్ళు చేసే పనులు బట్టి ఓట్లు వేస్తారు ఎవరైనా. ఒక 25% ఏమో వ్యక్తిని బట్టి ఉంటుందమ్మా, ఒక 25% ఏమో వాళ్ళు చేసే పనులు బట్టి ఉంటుంది, ఒక 25% వాళ్ళ బ్యాక్గ్రౌండ్ బట్టి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు గల్లా మాధవి గారు ఎవరు తెలీదు, ఈ రజనీ గారు ఏంటంటే ఆల్రెడీ మినిస్టరు, ఆమెకు ఒక ఫౌండేషన్ ఉంది చిలకలూరుపేటలో. మరి చౌదరీస్ ఇదమ్మా ఎప్పుడు కూడా తెలుగుదేశమే. అట్లాంటిది ఒక బీసీ మహిళను తీసుకొచ్చారని జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఏరియాలో ఒక బీసీ మహిళని తీసుకొచ్చి చిన్న వయసులోనే తీసుకొచ్చి పెడితే ఆమె క్యారెక్టర్ కానీ ఆమె చేసిన మంచి పనులు బట్టి కానీ ఈమెను గెలిపించాలనే ఉద్దేశంతో చిలకలూరుపేటలో గెలిపించడం జరిగింది. అది కంచుకోట బద్దలు కొట్టారు. అట్లాంటి వ్యక్తిని ఇది పశ్చిమ నియోజకవర్గము, ఇది తెలుగుదేశానికి కంచుకోట. ఇప్పుడు 3 సార్లు 4 సార్లు గెలిచింది. అట్లా కంచుకోటని ఛేదించింది కాబట్టి ఇక్కడ కనుక ఈమెను తీసుకొస్తే ఈమె గెలవగలదనే ఉద్దేశంతో చాలా ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విడుదల రజనీ గారిని తీసుకురావడం జరిగింది. మనం ఆలోచించేది ఏంటంటే ఓటర్స్ ఏం ఆలోచిస్తారంటే ఇప్పుడు ఈమె మినిస్టరు, మరి ఈమె చిన్న వయసులోనే మరి ఎంతో ఆలోచించి ఆమె దీన్ని బట్టే ఆయన మినిస్టర్గా ఇచ్చారు కాబట్టి ఆమె ప్రతిభ ఏందో తెలిసింది. దానికి తగ్గట్టు ఆమె చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసింది. అభివృద్ధి కార్యక్రమం ఈమె చేయగలదు. సీఎం జగన్ గారినే మెప్పించి మరి ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఆరోగ్య మంత్రి అంటే అది చాలా ఇది ఆమె ప్రతిభను బట్టే ఇచ్చారు. కాబట్టి జనం ఏం ఆలోచిస్తారంటే ఆమె ఎక్కడ నెగ్గింది, ఆమె మినిస్టర్గా చేసింది, ఈమెకి వేస్తే మనకు ప్రయోజనం ఉంటుందని ఓటర్స్ ఆలోచిస్తారు. అర్థమైందా? ఓటర్స్ ఆలోచించి గెలవటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. గవర్నమెంట్ ఉంది, పైగా ఇప్పుడు గల్లా మాధవి గారు ఇద్దరు ఇదే. గల్లా మాధవి గారు తెలియదు వ్యక్తి, ఈమెకి బ్యాక్గ్రౌండ్ ఉంది, మరి ఒక వ్యక్తిగా మంచి ఇది ఉంది. తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు చేసింది. కోవిడ్ టైంలో మరి అందరు ఇళ్లలో కూర్చుంటే ఈమె తిరిగి కోవిడ్ని సక్సెస్ చేసింది, ఎవరు ఇది కాకుండా. అట్లాంటి మనిషికి ఓటేయాలనే ఉంటుంది కదా ఎవరికైనా. వీళ్ళు లేడీస్ వచ్చారు కాబట్టి మేము ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామమ్మా. ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో మరి విడుదల రజనీ గారిని గెలిపించినట్లయితే మనం లేడీస్ ప్రాబ్లమ్స్ అన్నీ తీర్చుకోవచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో జనం అందరూ కూడా ఆడవాళ్ళు మరి రాత్రి పగలనకుండా సైనికుల్లాగా పనిచేసి ఆమెను గెలిపించాలని ఉద్దేశంతో ఉన్నారమ్మా. దాదాపు 99% విడుదల రజనీ గారే గెలుస్తారు. మరి ఆమెకి దాన్ని చెప్పాను కదా, క్యారెక్టర్ దీన్ని బట్టి కూడా ఉంటుందని ఆ విశ్లేషణ చేసి చెప్పడం జరిగింది. మరి మేమందరం కూడా విడుదల రజనీ గారికి సపోర్ట్ చేస్తూ ఉన్నాము. ఆమె గెలిచేంత వరకు ఆడవాళ్ళంతా కూడా మరి సైనికుల్లాగా పనిచేసి మరి గెలిపించాలని ఉద్దేశంతో ఉండి వర్క్ చేస్తూ ఉన్నామమ్మా. రాణి హౌస్ వైఫ్. మరి ఎలక్షన్స్ వస్తున్నాయి, ఈసారి ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? అంటే మంచి చేసే వాళ్ళని మనం ఎన్నుకుంటున్నాం. ఇదివరకు అసలు మనకేం తెలియదు, ఇప్పుడు చిన్నపిల్లలతో సహా ఎవరికి ఓటేయాలో కూడా తెలిసిపోతుంది. ఇదివరకు ఎలక్షన్లు అంటే అసలు ఎవరికి తెలియదు, ఎలక్షన్ పార్టీ వాళ్ళే తిరిగేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, ప్రతిదీ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా తెలిసేటట్టు మనకి వచ్చేసింది అవకాశం. అందుకని మనం వేస్తేనే వాళ్ళు గెలిచేది మనకి. మరి ఇక్కడ అభ్యర్థి తెలుసా మీకు? అరుణ అదేని విడుదల రజనీ గారు. ఇంతకు ముందు ఆవిడ చిలకలూరుపేట ఎమ్మెల్యే కింద చేశారు, మినిస్టర్ కూడా. మరి ఇక్కడికి వచ్చి ఆవిడ పోటీ చేస్తున్నారు, మరి ఏంటంటే ఎంత మేరకు ఇదవుతుంది? చేస్తారు బాగుంది అంతా అని మళ్ళీ ఇక్కడికి వచ్చారు, ఓటు వేయండి అని అడుగుతున్నారు, బొట్టు పెట్టి డోర్ టు డోర్ తిరుగుతున్నారు, అంతా బాగా చేస్తున్నారు. మనం కూడా ఆడవాళ్ళ వరకే, ఆడవాళ్ళు నుంచో పెడితే కదా వచ్చేది అన్నట్టుగా ఇప్పుడు పోటీ బాయిగా ఉన్నారు. కానీ బాగా టఫ్గా ఉందండి, కానీ వచ్చిన వాళ్ళు మాత్రం విన్ అవుతారు. ఎవరు గెలుస్తారు అనుకున్నారు? గల్లా మాధవీనా లేకపోతే విడుదల రజనీయా? ఇద్దరు బాయిగా సమానంగా ఉంది, అసలు అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేవు. మీ ఓటు ఎవరికి? చెప్పమండి.
ఏ వర్క్ అవుతుంది. రైట్. అలా అయితే మరి ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు, జగన్? ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? మీ మీ ఓటు అడగలే. జగన్ అన్న గెలుస్తారు. ఎందుకంటే ప్రతిదీ మనం తప్పు అనకూడదండి. ప్రతి ఇంటికి పథకం అందింది. మనం రోడ్డు మీద ఎవరినైనా పిలిచి అడగండి, మీ ఇంట్లో ఏదన్నా అందలేదా అని అడగమనండి. అందలేదంటే మనం ఒప్పుకుందాం.